అయ్య బాబోయ్! ఇంతమంది శివభక్తులున్నారా? అస్సలు అండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ కార్తీక మాసం అప్పుడు, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వేసి నెయ్యితో దీపం వెలిగిస్తే పుణ్యంతో పాటు మనం కోరుకున్న కోరికలు కూడా తీరుతాయని మన నమ్మకము. అదే పురాణాలు కూడా చెప్తుంటాయి. సో ఈరోజు మాకు దగ్గరలో ఉన్న ఒక శివాలయంకి అయితే వచ్చాము. అస్సలు ఆ జనాభాను చూసి కళ్ళు తిరిగిపోయాయి. గుడి బయట వరకు ఫుల్ క్రౌడు. అసలు దీపం పెట్టడానికి ప్లేస్ లేదు, నిల్చోడానికి ప్లేస్ లేదు. అసలు ఆ క్యూ కదలట్లేదు కూడాను. మేము ఇంకా దీపం పెట్టినట్టే అని నిర్ణయించుకున్నాము. ఆ శివయ్య అనుగ్రహం ఉంటే ఏది జరగదు చెప్పండి. సో మాకు వెళ్ళగానే ప్లేస్ అయితే దొరికింది. దీపం ఎంచక్కా దీపం పెట్టుకున్నాము. హ్యాపీగా దర్శనం చేసుకున్నాము శివయ్యని. మేమైతే ఫాస్ట్గా వచ్చేసాము బయటికి. ఒక్కొక్కరు 6కి వెళ్ళిన వాళ్ళు, 5కి వెళ్ళిన ఈవినింగ్ 5కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా లోపలే ఉన్నారంట. కానీ మాకేంటో వెళ్ళిన హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లోనే దీపం పెట్టుకొని ప్లస్ దర్శనం కూడా చేసుకొని బయటకైతే వచ్చాము. ఇసుకేస్తే రాలేదండి, అంత క్రౌడ్ ఉన్నారనమాట. అబ్బా, శివభక్తులు ఇంత ఉన్నారా అని అనిపించింది. అంతే కదండి, భక్తి అంటే పుణ్యం వస్తుందంటే ఎవరు వద్దనుకుంటారు. అందులో పౌర్ణమి రోజు దీపం పెడితే ఎలాంటి పాపాలు చేసిన వాళ్ళకైనా పుణ్యం వస్తుంది. సో కాబట్టి చాలామంది భక్తులైతే వచ్చారు. ఫుల్ క్రౌడ్ ఉన్నింది. మేము అలాగే అక్కడ దీపం పెట్టేసుకొని మళ్ళీ పక్కన ఇంకొక చిన్న శివాలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళి దీపాలు పెట్టుకున్నాము. సో ఇలా అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాము.